అతన్ని సెలెక్ట్ చేసింది అమర్ కదా, ఇంకోసారి ఆలోచించాల్సింది ప్రియా. ఆలోచించడానికి ఏం లేదు బామ్మ. అతను ఈ పాటికి హైదరాబాద్ వెళ్లిపోయే ఉంటాడు. అంటే అతనికి ఆ రేంజ్ లో డోస్ ఇచ్చావన్నమాట. లేకపోతే ఏంటాంటీ, 6 నెలలుగా ఎన్నో కొటేషన్స్ పంపా, ఒక్కదానికి రిప్లై రాలేదు. ఈ రోజు వచ్చి అతను ఏదో చేస్తారంటే ఎలా నమ్ముతాం? అయినా ప్రియా, ఎప్పుడూ ఆఫీసు అప్పులు తప్ప నీ గురించి నువ్వు ఆలోచించుకోవా అమ్మా? అమర్తో పాటే నా ఆలోచనలు, ఆశలు అన్ని ఆగిపోయాయి. ఆశలనేవి ఊపిరి లాంటివి ప్రియా. అవి జీవితంతో పాటు సాగిపోవాలే కాని ఆగిపోకూడదమ్మా. ప్లీజ్ బామ్మ, అమర్ మధ్యలో వదిలేసిన ఆ బాధ్యత తప్ప నాకేం మిగల్లేదు. ఈ జీవితానికి అది పూర్తి చేయగలిగితే చాలు. ప్రియా, దానికి నువ్వైనా చెప్పవే సరళ. ఇది ఇంతకుముందు ఇంటి కోడలవుతుందనుకున్నావు, కానీ ఇప్పుడు కూతురై మా అందరి కోసం కష్టపడుతోంది. దాని సంతోషం గురించి మనం కూడా ఆలోచించాలి కదా. మెల్లగా అదే మారుతుందిలే బామ్మ, దాని గురించి నువ్వేం బాధపడకు. దేవుడెక్కడో ఇంకో మంచి అబ్బాయిని ప్రియ కోసం పుట్టించే ఉంటాడు. అతను కలవగానే అమర్ అన్నయ్యని మర్చిపోతుంది. కానీ బామ్మ, ప్రియ నా సొంత వదిన అయ్యుంటే బాగుండేది కదా. ఎస్, ఐ నో. హలో. Good morning, madam. We are from ITBT. Your quotation has been taken up for discussions, and tomorrow by 10 a.m. you will have to attend a meeting. Is this okay with you? Huh? Okay, madam. Thank you. దానికేం అంత టెన్షన్? హ్యాపీగా రేపు నువ్వు మీటింగ్ కి వెళ్ళు. ఎలా వెళ్ళమంటావాంటీ? అతను ఏ కొటేషన్ పంపాడో తెలీదు, ఏ స్పెసిఫికేషన్స్ ఇచ్చాడో తెలీదు. అతను లేకుండా అక్కడికి వెళ్తే ఏం మాట్లాడాలో కూడా తెలీదు. పోనీ అతన్ని కూడా తీసుకెళ్ళమ్మా. అతను ఎక్కడుంటాడో తెలిస్తే కదా. ఏ అడ్రస్ చెప్పలేదా? చెప్పేలోపే మేడం గెట్అవుట్ అన్నారండి. ఆయన కూడా సైలెంట్ గా వెళ్ళిపోయారండి. వెళ్దామా బామ్మ? వెళ్ళొస్తా. సరే, సరే. వస్తాం బామ్మ. ఓకే. బాయ్ మిల్లీ. చదువుకున్న వాడు, తెలివైన వాడు, సహాయం చేయడానికి వచ్చాడు, పొమ్మంటే పోయాడు. వాడు మగాడు. ఆంటీ, అతన్ని పొగడమని నన్ను తిట్టమని కాదు నేను అడిగింది. ఇప్పుడు అతన్ని పట్టుకోవడం ఎలా అని. మనమంటే అతని కోసం తిరుగుతున్నాం, అతనెందుకు రోడ్డు మీద తిరుగుతాడు? ఉండా ఆంటీ, నాకు అసలే టెన్షన్ గా ఉంది. ఓకే ఓకే, ఇప్పుడు నీకు మిగిలింది ఒకటే దారి. ఏంటది? తూర్పు తిరిగి దండం పెట్టి అతన్ని పిలు. కాదు కాదు, అరు. వస్తే వచ్చినట్టు, లేకపోతే రానట్టు. ఇట్స్ వెరీ సింపుల్. ఊరు పిట్టండి. అతని పేరు మీకు గుర్తుంటే ఓకేనండి, లేకపోతే అతని పేరు శేఖర్ అండి. You... శేఖర్! ఇచ్చారా మేడం? హలో మేడం, మ్యామ్, ఐటీబీటీ వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఫోన్ వచ్చిందా? గుడ్. రేపే మీటింగ్ 10ంటికి. అయితే రేపు నేను మార్నింగ్ 8:30 కల్లా ప్రపోజల్తో రెడీగా ఉంటాను. ఓకే మ్యామ్? ఓకే. వస్తాను మ్యామ్. What are you thinking about? శేఖర్, Yeah, నాకు డౌట్. I know. మన ప్లాంట్ కెపాసిటీ 5,000 టన్నులు మాత్రమే, కానీ మనకు వచ్చిన ఆర్డర్ 20,000 టన్నులు. మరి మిగతా 15,000 టన్నులు ఎలా? మనకు ఫండ్స్ కూడా ప్రాబ్లమే. ఇదేగా మీ డౌట్? సింపుల్ ప్రియా, ఇదే మెటీరియల్ తయారు చేసే మిగతా కంపెనీలకి మనం ఆర్డర్స్ ఇస్తాం. డీల్ ఓకే అయ్యాక అసలు వాళ్ళకి ఇస్తాం, లాభాలు మాత్రం మనం ఉంచుకుంటాం. నువ్వు చెప్తుంటే బాగానే ఉంది, కానీ చేయగలవా అని భయం వేస్తోంది. ప్రియా, మనం ఈ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయగలమని ఐటీబీటీ వాడే నమ్మినప్పుడు మనకెందుకు భయం? వాడికి మన మీద ఉన్న నమ్మకం కన్నా మనకి మన మీద నమ్మకం ఎక్కువ ఉండాలి. నాకుంది, మరి మీకు? ఇప్పుడిప్పుడే నమ్మకం కలుగుతోంది.
దట్స్ నైస్. లెట్స్ గో. అమర్, నువ్వు కోరుకున్నట్టుగానే అన్నీ జరుగుతున్నాయి, కానీ నా కోరిక ఒకటి మిగిలిపోయింది. Hello, this is Brahmaji. Someone has come to see you, sir. Ask him to come later. It's not he, sir. She. Oh, you mean lady? Yes, sir. Send her at once. Sure, sir. Thank you. మే ఐ కమ్ ఇన్ సార్? Come in. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. Very good morning. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ థానా తందానా. Tana Tandana. ఎస్ సార్, జర్మనీలో తెలుగు వాళ్ళ కోసమే పెట్టిన కల్చరల్ ఆర్గనైజేషన్. Oh, నెక్స్ట్ సండే ఈవినింగ్ ఫంక్షన్ ఉంది, మీరు తప్పకుండా రావాలి. okay, okay. వచ్చేటప్పుడు ఫ్యామిలీని తీసుకురండి. ఎవరి ఫ్యామిలీని? మీ ఫ్యామిలీని. నాకు ఇంకా పెళ్లి కాలేదు. స్టిల్ బ్యాచులర్. వండర్, నాకు ఇంకా పెళ్లి కాలేదు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అవును, మీది ఎక్సర్సైజ్ బాడీ కదా? ఓ, ఎలా చెప్పగలిగారు? షేప్ చూస్తే అలా అనిపించింది. ఆహా. బై ద వే, స్కైలైన్ రోడ్ లో ఫేమస్ జిమ్ సెంటర్ నాదే. మీరు ఇంకా ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నారా? మానేశాను. ఇంట్రెస్ట్ లేగా? చెయ్యలేక. నోను, ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూ ఆపేస్తే బాడీ లూజ్ అవుతుంది. వీలైనప్పుడు మా జిమ్కి రండి. ఇది నా విజిటింగ్ కార్డు. తప్పకుండా వస్తారా? చెప్పకుండానే వద్దాం అనుకున్నాను. కలుద్దాం. షూర్. See you. క్యూట్ నా? Very cute. శేఖర్, మైండ్ బ్లోయింగ్. నీకేవి ఓ పట్టాన నచ్చవనుకుంటా. ఎందుకు నచ్చావు ప్రియా? ఈ ఊరు బాగుంది, ఈ షాప్ బాగుంది, నీ డ్రెస్ బాగుంది, ఈ హ్యాట్ కూడా బాగుంది. ఈ హ్యాట్ నువ్వు పెట్టుకున్నావు అనుకో, ఇంకా చాలా బాగుంటుంది. Please. కానీ ఈ గిఫ్టే ఏడ్చినట్టుంది. శేఖర్, Hmm? థ్యాంక్స్. నేను ముందే చెప్పాను కదా ప్రియా బాగుంటుందని. చాలా అందంగా ఉన్నావు. మిలి, హాయ్. హ్యాపీ బర్త్డే. It's her birthday. Thank you. బర్త్డే. Wow. Happy birthday. థ్యాంక్ యూ You టీచర్. can take the rest of the day off. Okay. See you. Bye. Bye. మీరు
అసలు నా బర్త్డే మర్చిపోయారనుకున్నా. ఇంత అందమైన అమ్మాయి బర్త్డే ఎవరైనా మర్చిపోతారా? మరి నువ్వేం తెచ్చావు నా కోసం? నేనేం తేగలమ్మా, మీ అన్నయ్యని మీ నుండి దూరం చేసుకున్నాను. Please. ఓకే, వన్ మోర్ ఫర్ యూ. ఇంతేనా? ఓకే, వావ్, గ్రేట్. ప్రస్తుతానికి చాక్లెట్ నుంచి ఇంకా ఏం కావాలో అడుగు ఇస్తాను. ఏదైనా ఇస్తావా? ప్రామిస్? ప్రామిస్? అయితే సరే, నేను ఎప్పుడు ఏది అడిగినా తప్పకుండా ఇవ్వాలి మరి. ఆఫ్ కోర్స్, ఎనీ టైమ్ ఎనీథింగ్ ఫర్ యూ. డన్.